ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో మంచి వాల్యూస్ అనేటియి చాలా తగ్గిపోతున్నాయి. యెస్ మేడం. సో, ఇది మంచి అని చెప్తూ ఉంటే ఎవరు వినట్లేదు కూడా. వినట్లేదు. సో, ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అండ్ ఎలా మంచి వాల్యూస్‌ని పెంచుకోవాలి? ఇప్పుడున్న యూత్‌కి ఎలా పెంచాలి? వెరీ గుడ్ మేడం. మంచి క్వెషన్ అడిగారు. హ్మ్. ఐ రియల్లీ అప్రిషియేట్ పర్సనల్లీ ఎందుకు ఈరోజు వాల్యూస్ సొసైటీలో పిల్లలకి ఎందుకు ఉండట్లేదు? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీని మూలాల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రెగ్నెంట్‌లో ఉన్నప్పుడు మదర్ యొక్క థాట్స్ ఎలా ఉంటాయో ఆ పిల్లలు ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంటది. ఈరోజు ఓకే. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రామాయణం చదవడం, లేదా భగవద్గీత చదవడం, వాళ్ళకి ఇష్టమైన దేవుడు మంచి మంచి బుక్స్ చదవడం వల్ల ఆ థాట్స్ యొక్క ప్రభావితం పిల్లల మీద పడుతుంది. సో బై బర్త్ వాళ్ళు పుట్టక ముందు నుంచే మన ఐడియాలజీ ఏదైతే ఉందో సేమ్ డిఎన్ఏ కాబట్టి ఖచ్చితంగా పిల్లల యొక్క ఇంపాక్ట్, తల్లిదండ్రుల ఆలోచన, తల్లిదండ్రుల పవర్ ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది. సో మదరు ఖచ్చితంగా వాల్యూస్ అన్ని ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో కూడా షీ షుడ్ గో బియాండ్ అబౌట్ ద వాల్యూస్, ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ అది కూడా అవి బుక్స్ అది చదవడం వల్ల ఆ యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది. ఆ యొక్క వాల్యూస్ తర్వాత కూడా ఈరోజు నేను రీసెంట్గా మేడం నేను ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ తుని టు హైదరాబాద్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను. ఆపోజిట్లో ఒక లేడీ కూర్చున్నారు, సో పక్కన ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఆమె బుక్ చదువుతుంది, వాళ్ళ అబ్బాయిలు కూడా బుక్స్ చదువుతున్నారు కంటిన్యూగా జర్నీ. సో మదర్ ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. ఇదే ఇన్సిడెంట్ చాలా నేను ఇంత ముందు కూడా మీకు చెప్పాను. మదరు యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటే పిల్లలు కూడా అదే. సో ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క ప్రభావితం పిల్లల మీద చాలా ఎక్కువ పడుతుంది. మదర్ ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. అలాగే ఈరోజు పేరెంట్స్ కూడా మంచి మంచి బుక్స్ చదవడం, మంచి మంచి ఐడియాలజీ ఉంటే అదే ఐడియాలజీ పిల్లలు కూడా వస్తుంది. వాల్యూస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సొసైటీ కూడా బాగా డెవలప్మెంట్ అవుద్ది ఎప్పుడైతే వాల్యూస్ ఉందో. ఓకే. ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాల్యూస్ అనేటియి అంటే బ్రెయిన్‌కి ఎంత ఇంపాక్ట్ అవుతాయి? ఎంత పర్సెంటేజ్ ఇంపాక్ట్ అవుతాయి చాలా అనుకోవచ్చు? ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువ ఇంపాక్ట్. ఎందుకంటే ఆ వయసులో ఎప్పుడైతే మన ఐడియాలజీ ఏదైతే ఉందో పిల్లలు అప్పుడే బోరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మొక్కగా ఉన్నప్పుడు మనం ఎలా కేర్ తీసుకుంటాం, ఎలా నీళ్ళు పోస్తాం, తర్వాత దాని ప్రభావితం ఉంటుంది. ప్రాపర్ కేర్ ఇచ్చారనుకో మీరు అప్పుడు ఒక మొక్కగా విత్తనంగా ఉన్నప్పుడు ఆ కేర్ బట్టే కదా తర్వాత ఎదుగుతుంది. ఆ టైంలో మదర్కు ఉన్న థాట్ ప్రాసెస్ కానీ, మీరు కొమరంపుల్ సినిమా చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా. మదర్ బిడ్డడు కడుపులో ఉన్నట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ అనేది 2 సిగ్నల్స్ వస్తుంటుంది. అంటే నువ్వు పోలీస్ అవి సమాజంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేయాలి అని ఎప్పుడైతే మదర్ అప్పుడు నిజంగా మూవీలో కూడా చాలా ఇంపాక్ట్ చూపించారు. ఎందుకంటే మదర్కి ఏదైతే ఐడియాలజీ ఉందో ఆ వయసులో రైట్ టైంలో ప్రాపర్ ఐడియాలజీ ఉంటే అదే పిల్లలకి వస్తుంది మేడం. ఓకే. చాలా ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మంచి మంచి బుక్స్ చదవడం, థాట్ ప్రాసెస్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి.